మీరు తాడి చెట్లను చూసే ఉంటారు. ఒకప్పుడు పల్లెటూరులో కొబ్బరి చెట్ల కంటే తాడి చెట్లు ఎక్కువగా ఉండేవి. సరిహద్దుల మీదే కాకుండా విడిగా కూడా తాటి తోపులని పెంచేవారు. తాటి చెట్టు కాండము, ఆకులు అనేక రకాలుగా పనికొచ్చేవి. హలో సుజీ, భలే సమయానికి వచ్చావు. ఇవాళ మొట్టమొదటిసారి యూట్యూబ్ ఛానల్లో ఎవరు చేయలేదనుకుంటాను. తాటి పొంగనాలు, తాటి అప్పాలు చేశాను. తిని రుచి ఎలా ఉన్నాయో చెప్పాలి. తప్పకుండా. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. సేమ్ రుచి కూడా అలానే సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇవి తాటి పొంగనాలు. ఓకే. ఇవి తాటి అప్పాలు. ఓకే. క్రిస్పీగా ఉన్నాయి బాగా. చూద్దాం. మీరు కూడా నాతో పాటు కూర్చోండి, ఇద్దరం ప్రయత్నిస్తాం. తీసుకో నువ్వు కూడా. చక్కగా ఉడికింది పొంగనాలు. అలా బాగున్నాయి. వెరీ నైస్. నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకి స్వాగతం. తాటి పండుని కాల్చుకుని తినాలి, లేదు అంటే తాటి పండుని కాల్చకుండా దాన్ని తోలు వలిచి ఆ గుజ్జుతోటి తాటి కుడుములు, తాటి బూరెలు, తాటి రొట్టె, అవే కాకుండా తాటి పొంగనాలు, తాటి అప్పాలు కూడా చేసుకోవచ్చు. తాటి తోపుల్లోకి వెళ్ళి అక్కడ రాలిపడిన తాటి పండ్లను తెచ్చుకొని వాటిని కాల్చి చల్లారిన తర్వాత ఆ తాటి పండును చీకుతూ తినేవారు. మామిడి పండులో అయితే ఒకటే టెంక, తాటి పండులో అయితే పండు ఒక్కొక్కటికి 3 టెంకలు, ముగ్గురు తినవచ్చు. నేను గత 2 నెలలుగా కొంత తాటి గుజ్జుని డీప్ ఫ్రీజర్లో ఉంచి దాచి ఉంచాను. ఇది 300 గ్రాములు ఉంది. ఈవేళ ఈ తాటి గుజ్జుతోటి తాటి పొంగనాలు, తాటి అప్పాలు చేసుకుందాం రండి. ముందుగా తాటి పొంగనాలకి బ్యాటర్ తయారు చేసుకుందాం. బెల్లం ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి కరిగించుకుని వడకట్టుకుందాం. ఈ కరిగించిన బెల్లాన్ని ఇలా వడకట్టుకుందాం. ఇప్పుడు ఇది బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ బెల్లపు నీళ్ళల్లో ఈ రవ్వ వేసి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తాటి పొంగనాలకి బ్యాటర్ నానబెట్టుకుందాం. తాటి అప్పాలకి పిండి ఉప్పుకుదాం. ఇది బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. సిమ్ చేసేసి ఇప్పుడు ఈ ఉండలు కట్టకుండా ఈ రవ్వ పోసుకుంటా తిప్పుతూ ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు హల్వా లాగా తయారైంది. ఇంకా కొంచెం గట్టిపడాలి. సరిపడా గట్టిపడింది. ఇప్పుడు పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకుని దీనిలో తాటి గుజ్జు కలుపుకుందాం.
అప్పాల పిండిలో తాటిగుజ్జు కలిపేసరికి పలచనయ్యింది. పొయ్యి మీద పెట్టి ఇంకొంచెం గట్టి అయ్యే వరకు చేద్దాం. తాటి పొంగనాలు, తాటి అప్పాల గురించి వీడియో చేసి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరూ పెట్టినట్టు లేరు. ఇదే మొదటి వీడియో అనుకుంటా. గట్టిపడింది సరిపడా. ఆరిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. అప్పాలు చేసుకోవడానికి అప్పుడు సరిపోతుంది. ఇది కాలుతూ ఉంటుంది. ఈ లోపు పొంగనాల బ్యాటర్లో తాటి గుజ్జు కలుపుకుందాం. కొంచెం ఫ్రూట్ సాల్ట్. ఇప్పుడు తాటి గుజ్జును కలుపుకుందాం. ఒక కప్పు తాటి గుజ్జును కలుపుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని పలచం చేసుకుందాం. పొంగనాల బ్యాటర్ ఈ విధంగా రావాలి. ఈ బ్యాటర్ను వేసుకున్నప్పుడు పొంగనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చక్కగా వేగిని. ఇప్పుడు పొయ్యి కట్టేసేస్తున్నాను. ప్లేట్లోకి తీసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె కాగే లోపల అప్పాలు తయారు చేసుకుందాం. మధ్య మధ్యలో నెయ్యి రాసుకుని ఇలా అప్పాలు తయారు చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. నూనె కాగింది. అప్పాలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలి. ఇవి ఏం తయారు చేస్తున్నారు ఇప్పుడు? తాటికాయలు తెలుసా? ఆ తాటి గుజ్జుతోటి పొంగనాలు. నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. అవును అవును, ఇదే ఫస్ట్ టైం. ఎవరో ఇంతవరకు చూపించలా. ఇవేమో తాటి గుజ్జుతోటి చాలా బాగా వస్తా ఉంది. చూడటానికి కూడా బాగున్నాయి. నేను ఎప్పుడు యాక్చువల్లీ వినలేదు, చూడలేదు. ఇట్లా ఎవరు చూపించలే ఇంతవరకు. వెరీ నైస్, చాలా బాగున్నాయి. మంచిగా డెకరేట్ కూడా చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవి తినటానికి నేనే వచ్చాను మీకోసం. చాలా బాగున్నాయి చూడటానికి. నైస్ రెసిపీ. తాటి పొంగనాలు అన్ని తాటి అప్పాలు. మేము గుంట పొంగనాలు చేసుకుంటాం కానీ తాటి పొంగనాలు ఎప్పుడు చేయలేదు. గుంట పొంగనాలే అవి. అదే, బట్ తాటికాయ. అవును, తాటి గుజ్జుతోటి ఎవరు పొంగనాలు చేయలేదు ఇంతవరకు. నేనే ఫస్ట్ టైం యూట్యూబ్ లో పెడుతున్నా. మీ వీడియో అసలు చాలా బాగుంటున్నాయి మీ వంటలు. ఓ థ్యాంక్ యూ. నేను మీ సబ్స్క్రైబర్నే కాదు, మీ వంటల అభిమానిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ మొన్న గవ్వలు ఇచ్చారు, అవి చాలా బాగున్నాయి. అవునా? ఫినిష్ చేశాను, చాలా నచ్చినాయి నాకు. గోధుమ పిండితో చాలా బాగున్నాయి.
తాటి పొంగనాలు తాటి అప్పాలు తయారైనాయి. తాటి పొంగనాలు తాటి అప్పాల వీడియో మొదటిసారి చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.